హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ చేతి పని లేకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను, చూడండి వీడియోలో. ముందుగా కట్ చేసేటప్పుడే లైనింగ్ని బ్లౌజ్ ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక అంగుళం కిందకి వీడియోలో చూపించినట్టుగా అంత క్లాత్ వదులుకోవాలి. వదులుకున్న తర్వాత కుట్టేయాలి. బారుగా అలా కుట్టేసుకొని ఒక ఇంచ అలా బారుగా కుట్టేసుకున్న తర్వాత ఆ రెండింటిని విడదీయాలి. విడదీసిన తర్వాత ఆ లైనింగ్ పీస్కి వెళ్ళి ఈ మెయిన్ పీస్ మడిచి కొట్టాలి. దాని మీద కరెక్ట్గా చేసుకొని కుట్టాలి, లేదంటే ముక్కలు పడుతుంది. వీడియోలో చూపించినట్లుగానే కుట్టండి. అలా అంటే క్లాత్ చక్కగా ఉంటుంది, లోపల పీస్ ఏమీ పడకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. దాన్ని మడవడమే అయిపోయింది. తర్వాత లైనింగ్ చుట్టూరు ఇంకా అంటించుకోవటం. ఏదైనా మీరు లైనింగ్ అంటించినప్పుడు పాదం ఖర్చుతో లైనింగ్ అంటిస్తే బ్లౌజ్ నీట్గా ఉంటుంది, కుట్టు నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా అఫీషియల్గా ఉంటుంది. సో కొంతమంది అయితే ఎక్కువ పెట్టేస్తారండి, అలా ఏమొద్దు. కొంచెం ఒక పాదం మందం పెట్టుకుంటే బాగుంటుంది. కానీ లైనింగ్ అంటించేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే మన అరచేయిని అలా పెడితే వీడియోలో చూపించినట్లు ఏ ముడతలు రావు. చూస్తున్నారుగా, అలా కుట్టాలి. హాయ్ అండి, ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరి